అన్నాద్ భవంతి భూతాని. అన్ని జీవరాశులు ఆహారం నుంచే ఉద్భవిస్తాయి. డైజెషన్ దెబ్బతిన్నప్పుడు తనువు మనస్సు రెండూ లయ తప్పుతాయి. ఆటిజం పిల్లల్లో జీర్ణ సమస్యలు అంటే అది కడుపు గురించి మాత్రమే కాదు, అవి వాళ్ళ మూడ్ని, స్లీప్ని, లెర్నింగ్ని, అలాగే వాళ్ళు ప్రవర్తించే తీరుని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. నమస్తే, నేను డాక్టర్ మాధురి వర్ధన్. ఆటిజం చికిత్సలో ప్రత్యేక నైపుణ్యం, 26 ఏళ్ల అనుభవం కలిగిన ఆయుర్వేద డాక్టర్ని. మా స్పెషాలిటీ ఆటిజం సెంటర్ మిరాకిల్ కిడ్స్ కి ఫౌండర్ని. మిరాకిల్ కిడ్స్ ద్వారా కుటుంబాలలో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపి శ్రేష్టమైన ఆయుర్వేద వైద్యంతో అప్పుడే చిగురిస్తున్న మీ పిల్లల భవిష్యత్తుకు అవధులు లేని మార్గనిర్దేశం చేయడమే మా లక్ష్యం. ఈ వీడియోలో ఆటిజంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకంత కామన్గా కనిపిస్తాయి, దీని గురించి ఆధునిక వైద్యం, ఆయుర్వేదం ఏం చెప్తున్నాయి, మిరాకిల్ కిడ్స్లో ఈ సమస్యకు మేము ఏ విధంగా సంపూర్ణ వైద్యం అందిస్తాము, అలాగే ఈ విషయంలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏ విధంగా సహాయపడవచ్చు అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఆటిజం ఉన్న పిల్లలకు డైజెషన్ ప్రాబ్లమ్స్ పెద్ద తలనొప్పి. దీని గురించి తల్లిదండ్రులందరూ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉంటారు. మా పిల్లాడు కాన్స్టిపేటెడ్గా ఫీల్ అవుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, మా పిల్లాడికి గ్యాస్ సమస్య ఉంది, తరచూ కడుపు నొప్పి అని గొడవ చేస్తున్నాడు, అప్పుడప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంది అంటుంటాడు, మా పిల్ల అసలు తినదు లేదా చాలా తక్కువగా తింటుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆటిజం పిల్లల్లో గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుందని మోడర్న్ రీసెర్చ్ చెప్తుంది. డైజెషన్ అనేది బలహీనంగా ఉన్నప్పుడు పోషకాలు సరిగ్గా అబ్జార్బ్ కావు, టాక్సిన్స్ పేరుకుపోతాయి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఆయుర్వేదం దీన్ని బలహీన అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్గా, ఆమం పేరుకుపోవడంగా వర్ణిస్తుంది. అలాగే వాత దోషం లయ తప్పితే కాన్స్టిపేషన్, ఇర్రెగ్యులర్ ఎపిటైట్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే రెస్ట్లెస్నెస్ పెరుగుతుంది. కామన్ డైజెస్టివ్ ఇష్యూస్ సీన్ ఇన్ ఆటిజం. ఆటిజం ఉన్న పిల్లల్లో కొన్ని సమస్యలు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే దీర్ఘకాలిక మలబద్ధకం ఆర్ ఇర్రెగ్యులర్ స్టూల్స్, కడుపు ఉబ్బరం లేదా కడుపులో అసౌకర్యం, కొన్ని రకాల పదార్థాలను మాత్రమే తినడం లేదా అస్సలు తినకపోవడం, ఆకలి తక్కువగా ఉన్నా తరచూ ఏదో ఒకటి తినాలనే కోరిక, కొన్ని ఫుడ్స్ తిన్న తర్వాత లూజ్ మోషన్స్ అవ్వడం, కడుపు నొప్పి వల్ల చికాకుగా ఉండడం లేదా కోపం ప్రదర్శించడం, ఏడవడం, కంట్రోల్ తప్పిపోవడం. ఈ సమస్యలు డైజెషన్ని మాత్రమే కాదు, మీ పిల్లల ఎమోషన్స్ని, ఎనర్జీని, అనుబంధం ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి కారణం ఏమిటి చెప్తాను. ఆల్టర్డ్ గట్ మైక్రోబయోమ్ అంటే ఫుడ్ ఇంటాలరెన్స్, గ్లూటెన్, కెసైన్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి శరీరానికి పడకపోవడం, సెన్సరీ సెన్సిటివిటీస్, రెస్ట్రిక్టెడ్ డైట్కి కారణం అవ్వడం, స్ట్రెస్ అండ్ ఇర్రెగ్యులర్ రొటీన్స్, ఇవన్నీ దీనికి కారణమని ఆధునిక వైద్యం చెప్తుంది. ఆయుర్వేదం విషయానికి వస్తే బలహీనమైన అగ్ని వల్ల ఇన్కంప్లీట్ డైజెషన్ జరగడం, టాక్సిన్స్ పేరుకుపోవడం, చిరాకు, అయోమయం వంటి వాటికి కారణం అవ్వడం, వాతాధిక్యత, దీనివల్ల కాన్స్టిపేషన్, ఇర్రెగ్యులర్ ఎపిటైట్కి దారి తీయడం, అధిక కఫం వల్ల స్లగ్గిష్ డైజెషన్, మందగించిన జీర్ణక్రియ, హెవీనెస్, కడుపు నిండుగా ఉండడం, పిత్త అసమతుల్యత, ది అసిడిటీ, కోపం, చిరాకు వంటి వాటికి కారణం అవ్వడం వంటివి ఆ సమస్యకి కారణమని ఆయుర్వేదం చెప్తుంది. ప్రతి పిల్లాడి శరీర నిర్మాణం, ప్రతిస్పందన భిన్నంగా ఉంటాయి. అందుకే మేము ప్రతి ఒక్కరికి వారి స్వభావానుసారం సహాయం అందిస్తాం. మిరాకిల్ కిడ్స్ లో ఎల్లప్పుడూ పిల్లలకు వైద్యాన్ని మనోసంవర్ధన చికిత్సతో మొదలు పెడతాం. ఇది పిల్లల కోసం మేము ప్రత్యేకంగా రూపొందించిన మైండ్ నరిషింగ్ థెరపీ. ఎందుకంటే గట్ శాంతంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు సూచించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా తైలాభ్యంగం, వాతాన్ని శాంతపరచడానికి, అబ్డామినల్ టెన్షన్ని తగ్గించడానికి. ఇక చైల్డ్ సేఫ్ పంచకర్మ, మృదువైన గట్ డిటాక్స్, ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఇక మర్మ చికిత్స, జీర్ణ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కడుపు ఇంకా వెన్నుపూసపై ప్రత్యేక మర్మ బిందువులను మృదువైన ఒత్తిడి చేయడం. మేధ్య రసాయనాలు అంటే గట్ బ్రెయిన్ కనెక్షన్ని బలపరచడానికి బ్రాహ్మీఘృతం వంటి ఔషధాలు ఉపయోగించడం. గట్ హీలింగ్ డైట్ అంటే జీర్ణక్రియకు సహాయపడేందుకు నెయ్యి, జీలకర్ర, వాము, అల్లం వంటి వాటితో వేడి వేడి తాజా మసాలాలతో కూడిన ఆహారం. డైలీ రిథమ్ అంటే ఫిక్స్డ్ మీల్ టైమ్స్ ఉండేలాగా చూడడం.
ఆహారం అతిగా తినకుండా ఎక్కువసేపు ఆకలిగాను ఉంచకుండా ఉండడం. మేము గట్ని మాత్రమే ట్రీట్ చేయం, హోల్ సిస్టంలో ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాం. వాట్ పేరెంట్స్ కెన్ స్టార్ట్ అట్ హోమ్. తల్లిదండ్రులుగా మీరు కూడా ఇందులో మీ పిల్లలకు మీ వంతు సాయం చేయొచ్చు. మా వంతు సాయం అంటే ఏం చేయగలం డాక్టర్ గారు అంటారా? చెప్తాను. మొదటిది, వార్మ్ ఆయిల్ మసాజ్ చేయండి. నువ్వుల నూనెతో పొట్ట మీద క్లాక్ వైజ్గా మసాజ్ చేయండి. ఇది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. ఇక రెండవది, స్పైస్ సపోర్ట్. వాము, జీలకర్ర లేదా అల్లం నీళ్లు తీసుకోండి. ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇక మూడవది, మీల్ రిథమ్ మెయింటైన్ చేయండి. రోజుకు ఒకే సమయానికి ఆహారం తినేలా చూడండి. మధ్య మధ్యలో అవి ఇవి తినే అలవాటుని తగ్గించండి. ఇక నాలుగవది, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోండి. చల్లటి నీటికి బదులు గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. ఇక ఐదవది, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. ప్యాకేజ్డ్, ఫ్రైడ్ అండ్ రీహీటెడ్ ఫుడ్స్కి పిల్లల్ని దూరంగా ఉంచండి. పిల్లల్ని ఫుడ్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ చేయండి. తాకటం, వాసన చూడటం మీకు సహాయపడటం సెన్సరీ కనెక్షన్ని, తినాలనే కోరికను ఏర్పరుస్తాయి. హౌ హీలింగ్ లుక్స్ ఓవర్ టైం. తల్లిదండ్రుల్ని వైద్యం పనిచేస్తుందా అన్న ఒక ప్రశ్న నిత్యం కలవరపెడుతూ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీ మనసులో కూడా ఇదే ప్రశ్న మెదులుతుండొచ్చు. ఆందోళన చెందకండి. ఓవర్ ద వీక్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ట్రీట్ చేసిన చాలామంది పిల్లల్లో రెగ్యులర్ స్టూల్స్ రావడం, చికాకు, కడుపు నొప్పి తగ్గడం, ప్రశాంతమైన మనసుతో ఉండటం, దృష్టి పెరగడం, ప్రశాంతంగా నిద్రపోవడం, కొత్త ఆహారాలను ట్రై చేయడం మేము మా అనుభవంలో ప్రత్యక్షంగా చూసాం. హీలింగ్ టేక్స్ టైం, బట్ బ్యాలెన్స్ వైపు వేసే ప్రతి అడుగు డైజెషన్ని, ఎమోషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ అనేది హెల్తీ స్టమక్ గురించి మాత్రమే కాదు, ఇది మీ బిడ్డ గ్రోత్, ఎమోషన్స్ అండ్ రిసైలెన్స్కి ఫౌండేషన్. రోగా సర్వే అపి మందాగ్నవ్. అన్ని వ్యాధులు పూర్ డైజెషన్ తోటే మొదలవుతాయి. ఇక్కడ మిరకిల్ కిడ్స్లో మేము లక్షణాలను నియంత్రించడమే కాదు, అగ్నిని బలపరచడం, ఆమాన్ని తగ్గించడంతో పాటు దోషాలను సమతుల్యం చేస్తాం. మీ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో వికసించేందుకు తోడ్పడతాం. వీడియో ముగించే ముందు మీ బిడ్డ డైజెషన్ వాళ్ళ మూడ్ ఆర్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేసిందా? మీరు ఎటువంటి హోమ్ రెమెడీస్ ట్రై చేశారు? మీ కథ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తున్న మరో పేరెంట్కి సహాయపడవచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో కూడా డైజెషన్ ప్రాబ్లంతో ఎవరైనా ఇలానే ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొన్నిసార్లు ఒక చిన్న మార్పు కూడా ఒక బిడ్డ జీవితంలో ఆనందాన్ని, తల్లిదండ్రుల జీవితంలో ఆశను నింపుతుంది.